కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు, డిజైన్ లోపాలు, అవినీతి ఆరోపణలపై నిజాల నిగ్గు తేలే టైం వచ్చేసిందా? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ పీక్స్ కు చేరింది. ఇప్పటికే కీలక డేటాను సేకరించిన కమిషన్ ఇవాల్టి నుంచి బహిరంగ విచారణ చేస్తోంది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పాస్ చేసింది కమిషన్. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ మరింత వేగవంతమైంది. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ జరుపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో డిజైన్ లోపాలు, బిల్లుల చెల్లింపుల అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై శనివారం కల్లా కన్క్లూజన్ కు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుల మాటున అవినీతి ఎత్తిపోతలు, ఆరోపణలు, అభియోగాలపై నిజానిజాలు తెరపైకి వచ్చే టైం వచ్చేసింది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ఆధ్వర్యంలో విచారణ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే మాజీ ఈఎన్సీ సహా 7 ఈసీఈ స్థాయి ఇంజనీర్లను ఆరా తీసింది. ప్రాజెక్టుల డిజైన్ వంటి టెక్నికల్ అంశాలపై కూడా సమాచారం సేకరించింది. ఆర్థిక అవకతవకలపై దృష్టి సారించిన కమిషన్ పనులు పూర్తవకుండానే బిల్లులు ఎలా చెల్లించారంటూ అధికారులను ప్రశ్నించింది. ఒత్తిళ్లపై కూడా పిన్ పాయింట్ గా ఫోకస్ పెట్టింది. ఇక ఇవాల్టి నుంచి ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను బహిరంగంగా ప్రశ్నించనుంది కమిషన్. 5 రోజులు కొనసాగనున్న ఈ విచారణలో ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులపై ప్రశ్నలు సంధించనుంది కమిషన్. ముందుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు సంబంధించి 40 మంది ఇంజనీర్లు విచారణకు హాజరవుతారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎంబుక్లను కూడా తీసుకురావాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది కమిషన్. ఈ వారంలోనే ఈఎన్సీలను విచారణకు పిలవనుంది కమిషన్. ఇక తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే కాగ్ అధికారుల నుంచి కూడా సమగ్రంగా వివరాలు సేకరించనుంది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి అన్ని నివేదికలను ఇవ్వాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖను ఆదేశించింది కమిషన్. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఆల్రెడీ స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినా, నిజాలను దాచిపెట్టాలని ప్రయత్నించినా అలాంటి వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టడం సహా భవిష్యత్తులో వారికి ఎలాంటి పదోన్నతులు ఇవ్వొద్దని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణలు దాదాపు తుది దశకు చేరుకుంది. శనివారం కల్లా పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తుందా? ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి అంశాలను గుర్తించారు? డిజైన్ల లోపం, బిల్లుల చెల్లింపుల అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనుంది అనేది ఆసక్తికరంగా మారింది.